యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ఉదయమే లేచి చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దినదినము కూడా ఉదయం లేవగానే పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును మనం పొందుకోవాలి. ప్రతిరోజు ఆయన ఆశీర్వాదం మనకు ఉంటేనే ఆ దినమంతా కూడా మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగించబడుతూ ఉంటవి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 17వ అధ్యాయము 15వ వచనము. నేనైతే నీతి కలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకునినప్పుడు నీ స్వరూప దర్శనములతో నా ఆశ తీర్చుకొందును. ఎంత గొప్ప వాక్యము! ఈ వాక్యం వింటుంటే నాకు ఎంతో సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ముఖ దర్శనము, ఆయన యొక్క ముఖాముఖిగా ఆయన చూచుట, దినదినము కూడా లేవగానే మనము దేవుని యొక్క దర్శనముల చేత దేవుని చూచుట ఎంత అద్భుతం! నాకైతే ఒకరోజు 2 రోజులు ఒక దర్శనం చూడకపోతే ఏదో ఒక దిగులుగా, బాధగా, దుఃఖంగా ఉంటూ ఉంటుంది. ప్రియుల, ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు దర్శనాలను దేవుడు మరి చూపించకపోతే, ఒక్కరోజు కూడా ఒక దర్శనం చూడకపోతే చాలా బాధగా అనిపిస్తుంటుంది. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆత్మలో మనము రోదన చేస్తూ ప్రలాపిస్తున్న సమయంలో దేవుడు ముఖాముఖి దర్శనాలు చూపిస్తున్నప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుంటుందో, ఎంత సంతోషమో. ఆ యొక్క ముఖ దర్శనాలు చూస్తూ ఉన్నప్పుడు ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత శ్రమ ఉన్నా, ఆ దర్శనాలను చూసినప్పుడు ఎంతో తృప్తిగా, ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా ఉంటూ ఉంటుంది. ప్రియులారా, అందుకే అంటున్నాడు, నేనైతే నీతి గలిగిన వాడినై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మెలుకొనినప్పుడు, చూడండి, మనము మెలుకొనినప్పుడు నీ స్వరపు దర్శనములతో నా ఆశను తీర్చుకుందును. నీ స్వరూప దర్శనములతో, నిజంగా ఆయన స్వరూపముతో ఆయనను చూచుట, ముఖ దర్శనములు మెలుకోగానే మనము ఆయనను చూచుట, ఆ యొక్క దర్శనములను చూసి సంతోషపడుట. నేను ఎంతో ఆశపడతాను. నా ఆశ కూడా ఈ విధంగానే పడుకునేటప్పుడు 1 గంట 2-3 గంటలు అలా ప్రార్థన చేసుకున్నప్పుడు ముఖాముఖి దర్శనం చూసి ఆ దర్శనాలను చూస్తున్నప్పుడు ఎంతో ఆనందం అనిపిస్తుంటుంది. మరలా లేచినప్పుడు, లేచి ముందు మెలుకునినప్పుడు కూడా దేవుడు చూపించిన కల దర్శనాలు, లేచి ముందు ఆ దర్శనాలు జ్ఞాపకం చేసుకుంటాను. కలలో ఏ దర్శనాలు ప్రభు నాకు చూపించాడు, పడుకునేటప్పుడు ముఖాముఖి చూసిన దర్శనాలు, లేచిన వెంటనే మరి పడుకున్న తర్వాతకు వచ్చే కల దర్శనాలని జ్ఞాపకం చేసుకొని నా ఆశ ఎంతో ఆశపడిన ప్రతి విషయమును బట్టి నేను ఎంతో తృప్తి పొందుతూ ఉంటాను. నిజమే, మన జీవితంలో ఇటువంటి దర్శనాలు చూడాలి అంటే ముఖాముఖి దర్శనాలు, ఇంకా మరలా కల దర్శనాలు, జరుగుతున్నవి, నెరవేర్పు కావలసినవి, జరగవలసినవి ప్రభు దర్శనాలలో చూపించినప్పుడు ఎంత ఆనందము, ఎంత సంతోషము. ఆ కృపను కలిగిన వారిగా మనం ఉండాలి. ప్రతిరోజు ఆయనను వెతికే వారిగా ఉండాలి. వెతుకు వారికి ఖచ్చితంగా మనం ఆశపడిన ప్రతి విషయంలో కూడా అన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దర్శనాల విషయంలో ఆత్మను కలిగి ఆత్మపూరులుగా నిలుస్తూ ప్రతిదినము దేవుని మెలుకు కలిగి ప్రార్థించుటలలో, లేచిన వెంటనే మరలా ప్రార్థించుకొనుట మర్చిపోకుండా దినదినము కూడా దేవుడి నుండి వస్తున్న ఆ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొనండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధాత్ముడా, ప్రతివేకమైన నీ క్లోబ్రేకాంది లిస్టల్ బికాస్ మీ ఈ దినము చూస్తూ ఉన్న ప్రతివేకమైన ప్రభా పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకున్నట్లు బిడలు ప్రతివికో మై క్యాంద లిస్టల్ బ్రికో ఫావరి గ్రీవాది కాంది మై కెని ఫావరి మా అద్భుత వేకమైన ఆశీర్వాదము నీ కృపాని క్రిషల్ బికాస్ దయచేయమని యేసు నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.